హాయ్ మావాస్. లాస్ట్ టైం వర్చుసా మీద ఒక వీడియో చేస్తే దాని మీద మీరు ఒక మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట. ఈ వీడియోలో కూడా వర్చుసా అనే ఎంఎన్సీ కంపెనీలో కేపీఓ అనలిస్ట్ రోల్ మీద ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చిందనమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఈ వీడియోలో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే దీని యొక్క అప్లికేషన్ లింక్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ జాబ్ అనేది వర్చుసా వాళ్ళు నౌకరీలో పోస్ట్ చేయడం జరిగిందనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రజెంట్ ఇందులో మనకి కేపీఓ అనలిస్ట్ రోల్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి ఫ్రెషర్స్ నుంచి 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై అయితే చేయొచ్చు. సో శాలరీ స్టార్టింగ్ మనకి 50,000 నుంచి 3 LPA వరకే ఎర్న్ చేసుకుంటే ఛాన్స్ అయితే ఉంది. సో ఇందాక చెప్పినట్టుగానే ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో దీని యొక్క హైరింగ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ ఇందులో మనకి 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఒక బంపర్ ఆఫర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మీరు ఈ వీడియో చూసినట్టయితే అప్లై చేసేయండి. ఎందుకంటే మీ రెజ్యూమ్ అనేది ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇప్పుడు దీని యొక్క జాబ్ డిస్క్రిప్షన్, క్వాలిఫికేషన్, సో స్కిల్ సెట్ మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్లో కొన్ని కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అవి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మన రోల్ వచ్చేసి కేపీఓ అనలిస్ట్ కాబట్టి ఇక్కడ మనకి రోల్కి తగ్గట్టుగా వర్క్ అయితే ఉంటుంది. అదేంటంటే రివ్యూ యాడ్స్ కానీ, సో గూగుల్ ఇచ్చిన సెర్చ్ కంటెంట్ ద్వారా కానీ, అంటే యాడ్ కంటెంట్ క్రియేటివిటీస్, ఇంకా వాళ్ళు ఇచ్చిన కంటెంట్ని మనం సెర్చ్ చేయడం, దాన్ని రివ్యూ చేయడం అండ్ క్లాసిఫై దమ్ యాజ్ పర్ క్లయింట్ గైడెన్స్ ద్వారా వాళ్ళు ఇచ్చిన కంటెంట్ని మనం అంతా సెర్చ్ చేయాలన్నమాట. సో ఇంకా ఏంటంటే, సో వాళ్ళు ఇచ్చిన కంటెంట్ని మనం క్లయింట్స్కి కానీ, సో వాళ్ళకి వచ్చిన కమెంట్స్ని కానీ మనం ఇంకా ఎడిట్ చేసి పెట్టాలి. సో ఇంకా మనకి ల్యాండింగ్ పేజెస్ కానీ, హోమ్ పేజెస్ కానీ ఇవన్నీ కూడా మనం చేయాలన్నమాట. అవన్నీ మీద కూడా మనం రివ్యూ అయితే చేయాలన్నమాట. సో ఇంకా చూసుకుంటే మనకి అనలిస్ట్ హ్యావ్ టు చెక్ ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్, ఈ మేల్ కానీ ఫీమేల్ కానీ. సో మస్ట్ ఎన్ష్యూర్ ఆఫ్ ద టెక్స్ట్ కంటెంట్స్ దట్ గోస్ ఆన్లైన్ ఈజ్ నాట్ అఫెన్సివ్ ఆర్ వైలేట్స్ ఎనీ కాపీరైట్ లాస్. అంటే ఇక్కడ మనకి హార్మ్ఫుల్ కంటెంట్ కానీ, కాపీరైట్ కంటెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం చూడాలి. మనకి ఇచ్చిన కంటెంట్ని సేఫా కాదని మనం చెక్ చేయాలి. ఆ కంటెంట్ మొత్తం సెర్చ్ చేయాలి, దాన్ని రివ్యూ చేయాలి. సో హోమ్ పేజెస్లో కానీ, ల్యాండింగ్ పేజెస్లో కానీ ఇవన్నీ కూడా మనం చేయాల్సి అయితే ఉంటుందని సో ఇక్కడ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. సో దీనికి కొద్దిగా స్కిల్ సెట్ అయితే మనకి రావాలన్నమాట. అఫ్ కోర్స్ ఏ జాబ్ అయినా మనకి రావాలంటే మన దగ్గర ఒక స్కిల్ సెట్ అయితే ఉండాలి. వీళ్ళు ఇక్కడ మనకి ఆఫర్ చేసే స్కిల్ సెట్ వచ్చేసి మనకి హై ప్రొఫిషియన్సీ ఇన్ వెర్బల్ అండ్ రిటన్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. ఇంకా మనకి ఎంఎస్ ఎక్సెల్ మీద కానీ, గూగుల్ షీట్స్ మీద కానీ, గూగుల్ డాక్స్ మీద కూడా కొద్దిగా అవగాహన అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ అబౌట్ ద ఇంటర్నెట్ మీద అందరికీ మ్యాక్సిమం నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో ఇంకేంటంటే అవేర్ అబౌట్ గూగుల్ సెర్చ్ వర్క్స్ మీద, గుడ్ సెర్చింగ్ మీద స్కిల్స్ అయితే ఉండాలని అయితే, ఆ కీవర్డ్స్ మీద, ఎస్ఈఓ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలని అయితే వీళ్ళైతే మనకి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో వస్తే కనుక మీరు ఈ జాబ్కి అనేది ఈజీగా అప్లై చేయొచ్చు. అండ్ కింద మనకి శాలరీ ప్యాకేజ్, షిఫ్ట్ డీటెయిల్స్ కూడా కొద్దిగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి ఫ్రెషర్స్కి వచ్చేసి, సో ఇక్కడికి స్టార్టింగ్ వచ్చేసి మనకి 2,11,473 LPA మనకి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వితిన్ 14 months సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. అండ్ ఇంకా చూసుకుంటే మనకి వీళ్ళు స్టేబుల్గా వర్క్ చేసే క్యాండిడేట్స్ కోసం అయితే చూస్తున్నారు. మనకి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో 5:30 AM నుంచి 2:30 AM వరకు, లేదా 2:30 PM నుంచి 11:30 PM వరకు అయితే ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ వర్క్ చేసేదాన్ని బట్టి, అది ప్రాజెక్ట్ ఉండేదాన్ని బట్టి మనకి రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉండడం అయితే జరుగుతుందని వాళ్ళు అయితే మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇంకేంటంటే మనకి ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా మనకి కొద్దిగా ఇవ్వడం అయితే జరిగింది. సో అది కూడా తెలుసుకుందాం. సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, వన్స్ యూ కంప్లీటెడ్ ద L1 అండ్ L2 ఇంటర్వ్యూస్ ఆన్లైన్, యూ ఆర్ సెలెక్టెడ్ L1 అండ్ L2. ఒకవేళ మనకి L1 అండ్ L2 ఇంటర్వ్యూలో మన షార్ట్ లిస్ట్ అవుతే కనుక నెక్స్ట్ వచ్చేసి మనకి వచ్చేసి ఆఫీస్లో మనకి, అంటే ఆ లొకేషన్ బట్టి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఆర్ గురుగ్రామ్లో మనకి, సో మనం ఫస్ట్ 2 రౌండ్లు ఆన్లైన్లో క్లియర్ చేస్తే మనకి నెక్స్ట్ రౌండ్ వచ్చేసి వెర్సెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత హెచ్ఆర్ డిస్కషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత మిమ్మల్ని ఆన్ బోర్డింగ్ అయితే చేసుకుంటామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఆన్ బోర్డింగ్ లొకేషన్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎయిదర్ హైదరాబాద్ ఆర్ గురుగ్రామ్లో ప్రజెంట్ వీళ్ళకి మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీకు జాబ్ వన్స్ సెలెక్ట్ అవుతే మిమ్మల్ని హైదరాబాద్లో కానీ, గురుగ్రామ్లో కానీ ఆన్ బోర్డింగ్ అయితే చేస్తారని అయితే వీళ్ళు మనకి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు అని అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో రోల్ కేటగిరీ ఇందాకటే మనకి చెప్పినట్టుగానే అడ్వర్టైజింగ్ అండ్ క్రియేటివిటీ అనమాట. ఫుల్ టైం మనకి అండ్ పర్మనెంట్ అనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఇంకా చూసుకుంటే ఇది ఇంకా మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ కూడా మనకి రావడం అయితే జరుగుతుందనమాట.
సో ఇది ఈ జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఐ హోప్ ఈ వీడియోలో టాప్ టు పిన్ మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా దీని గురించి తెలియాలనుకుంటే దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. సో మీరు మొత్తం చదువుకుంటే అప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.